ఈరోజుతోటి ప్రోగ్రామ్ ఎండింగ్ సెషన్కు వచ్చారు. మన యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్ మీద మరి మనం ఆర్టీఏ కోర్టు కేసెస్, పెన్షన్స్, లీవ్ రూల్స్, రివర్షన్ అన్ని సబ్జెక్టులను మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దాదాపు 2 years ఆఫ్ సర్వీస్ అయింది కాబట్టి ఇవ్వబడాలి. ఈ రెండింటిని బేర్ చేసుకొని అన్ని సబ్జెక్టులను మీకు ఇంట్రడక్షరీగా టచ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేటటువంటి రోజులలో రిఫ్రెష్మెంట్ కోర్సులో మీకు అన్ని సబ్జెక్టులు డెప్త్ ఇన్ ట్రైనింగ్లోకి వెళ్తాము. అదే కాన్సెప్ట్లో మనం చేసుకున్నాము. తర్వాత మీరు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలి. అంటే మీరు ఎంతవరకు దాన్ని పార్టిసిపేట్ చేయగలిగారు, మీకు ఎంతవరకు అవగాహన వచ్చింది, ఫ్యూచర్ అవకాశం ఉంటుంది. ప్రోగ్రాంలో దాదాపుగా అన్ని రోజులలో మరి మన మరి బయట అన్ని అరేంజ్మెంట్స్, రిఫ్రెష్మెంట్ అరేంజ్మెంట్స్ అనేయండి, లంచ్ అరేంజ్మెంట్స్ అనేయండి, మరి అన్ని అరేంజ్మెంట్స్లో కోఆర్డినేషన్ చేసినటువంటి మన యూనియన్ ప్రతినిధులు భాస్కర్ గారు, తర్వాత అదేవిధంగా ప్రదీప్ కుమార్ గారు, మరి ప్రతిరోజు దాదాపు మనతో పాటు వచ్చి మనం వెళ్ళే వరకు మన ఇమ్మడినే ఉన్నారు వాళ్ళు. వారు తమ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయవలసిందిగా శిక్షణ కార్యక్రమం మనకు 7వ తారీఖు నాడు స్టార్ట్ అయింది. ఈ రోజున ముగిస్తున్న శుభ సందర్భంగా మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన డిప్యూటీ సిఓ గారు, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఓ ధన్యవాదాలు. మరియు అలాగే ఈ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్ అయినటువంటి నందిపేట ఎండిఓ గారు, శ్రీనివాసరావు సార్, మరియు సూపరింటెండెంట్ గారు, సునీతమ్మ మా డిస్ట్రిక్ట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గారు, మరి ట్రైనింగ్ అంతా హ్యాండిల్ చేసిన శ్రీనివాసన్ సార్ ముఖ్య పాత్ర పోషించి ఈ ట్రైనింగ్ సెంటర్ అంతా ముందుకు నడిపించారు. మరి మన సూపరింటెండెంట్ శ్రీనివాసరావు సార్ గారు, మరి మన జనరల్ సూపరింటెండెంట్ భరత్ సార్ గారికి, మరి ఇక్కడ చేసిన నా స్టాఫ్, నా సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్, నాతో పనిచేసే మిత్రులు, మరి కొత్తగా వచ్చిన మీరు, మరియు పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరియు నా మిత్రులకు శుభాభివందనం. ఇలాంటి ట్రైనింగ్ మేము అపాయింట్మెంట్ అయిన 33 years నుంచి చూస్తున్నాము. ఎప్పుడు కూడా మాకు ఎవరు పెట్టలేరు. యూనియన్ వాళ్ళు ఎన్నో యూనియన్లు వచ్చినాయి. ఏ యూనియన్ కూడా మీకు ఏం ప్రాబ్లం ఉన్నదని కూడా అడగలేదు. అన్ని రకాలుగా అనుభవించడం. ఈరోజు మీ అదృష్టం. మనకు మన అధికారులు, సిఓ గారు, డిప్యూటీ సిఓ గారు, డిస్ట్రిక్ట్ బాడీ రిప్రజెంటేటివ్ ఇవ్వగానే మన కోరికను మన్నించి వాళ్ళ సొంత పిల్లలకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని బట్టి మన వాళ్ళ అవసరం తీర్చాలి అని మనకు ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు గట్టిగా చప్పట్లతో మా కోరికను మన్నించి ఇంత మంచి ట్రైనింగ్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా తమరికి ధన్యవాదాలు సార్. ఎంతో హ్యాపీగా అన్ని ట్రైనింగ్లు విన్నారు. మంచి ప్రతిరోజు ప్రతి ఒక్కరిసారి మాకు చాలా లాభం జరిగిందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అట్లాగే సార్ ఇక్కడ ఉన్న మేమంతా సార్ మీ పిల్లలమే సార్. మాకు బాధ వచ్చినా ఏదైనా మీకు మీ సొంత పిల్లలాగా మీకు విన్నవిస్తాము. మీరే సార్ మాకు ప్రొటెక్షన్. అన్ని డిపార్ట్మెంట్ల కంటే మన డిపార్ట్మెంట్ చాలా కష్టపడి పనిచేసే డిపార్ట్మెంట్. మీ ప్రొటెక్షన్ మాకు బాగా అవసరం సార్. మీ పిల్లల్లాగానే భావించి మాకు ప్రొటెక్షన్ ఇచ్చి మాకు కాపాడి మాకు ముందు ఈ సెకండ్ స్పెడ్ ట్రైనింగ్ కూడా మా కొత్త వాళ్ళకు ఇవ్వాలని మా కోరిక సార్. ఈ సమయాన్ని ఇచ్చిన డయాస్ అధ్యక్షుల గారికి ధన్యవాదాలు. యూనియన్ లీడర్స్కి, అదర్ సూపరింటెండెంట్స్ మరియు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 8 రోజుల పాటు క్లాసులు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడు క్లాసులు చెప్పినా బోర్ పడుతుంది. సో
అందుకే మీ నుంచి ఏమన్నా మాకు చెప్తారేమో, మీరు ఏం నేర్చుకున్నారనేది ఉద్దేశంతో ఈ ముగింపు కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఫస్ట్ రోజు అయితే చెప్పినట్టుగానే అందులో ఎథిక్స్, మోరల్స్, కమ్యూనికేషన్ స్కిల్ అండ్ పబ్లిక్ రిలేషన్ నేర్చుకుంటారు. మెయిన్ కాబట్టి నెక్స్ట్ అయితే ఆన్గోయింగ్ స్కీమ్స్ మన మండల ఆఫీస్లో వైపిస్తూ టూ రెస్టారెంట్స్ మీరు ఏదైతే డీల్ చేస్తున్నారో ఆ స్కీమ్స్ కూడా చెప్తూ ఉంటారు. అకౌంట్స్, కంప్యూటర్ కోర్స్ కూడా చెప్పారు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత మీ యొక్క కేసులో మంచి యాక్టివ్స్ కనిపిస్తుంది. మీరు నెక్స్ట్ మీరు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత మీ సీట్ కూర్చున్న తర్వాత కొంచెమన్నా చేంజ్ ఉండాలి. ఈ 8 days పాటు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు మీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ వర్కింగ్ స్టైల్లో కొంచెమన్నా చేంజ్ ఉండాలి. లేకపోతే 8 days పాటు ఇంత కష్టపడి 2 రోజుల పాటు ఈ మార్కెట్ ప్రాక్టీస్ చేసినట్టు ఉపయోగం. సో మీరంతా కూడా కొంచెమన్నా చేంజ్. ఫస్ట్లో చెప్పారుగా 3 categories, అందులో 3వ కేటగిరీకి మీరు వచ్చుంటారని నేను అనుకుంటున్నాను. అది తప్పకుండా, ఎందుకంటే మేము సారీ కానీ మేము కానీ 21 yearsలో సారీ ఎక్కువ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫీస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాఫ్ చూసాను. చూసిన తర్వాతనే మీకు అసలు బ్లాంక్గా వచ్చారు. కాబట్టి మీకు కొంచెమన్నా మీకు ట్రైన్ చేయాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి మన శ్రీనివాసన్ గారు సార్ ఎంత కష్టపడి మాటలు తయారు చేశారు. మేము ఎంతో మందిని జూనియర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా నిర్మాణించడానికి వచ్చాను. నేను పనిచేసిన మండలంలో అతనిది ప్రాపర్ నిజామాబాద్. జీవోత్సవంలో సార్ మన విడమ రావడం జరిగింది. అతనే పేమెంట్స్ చేస్తాడు, అతనే లోనింగ్ చూస్తాడు, అతనే అకౌంట్ చూస్తాడు, టోటల్ రిపోర్ట్స్ అతనే తయారు చేస్తాడు. అతనికి ఏజ్ బిలో 35, అతనికి పేషెంట్. అతను ఒక్కరోజు కనుక ఆఫీస్ రాకపోతే ఖచ్చితంగా చెప్పాలంటే ఆ రోజు ఆఫీస్ ఆఫీసుకోవడానికి వస్తుంది. అంటే ఎవ్వరు కూడా ఏం పని రాదు. అట్లాంటి టైంలో కూడా అతను అంత కష్టపడి పనిచేస్తారు. అట్లాంటి టూరిస్టులు చూసారు. మీరు ఒక హెడ్ క్వార్టర్ మండలానికి ఎంపీగా వెళ్తే సార్, ఒక సీనియర్ రెస్టారెంట్ వెళ్ళిన 1 monthకే నా దగ్గరికి వచ్చి, సార్ లాస్ట్ అవుతున్నా సార్, ఈ పంచాయతీ అప్లైట్ అవుతుంది సార్, సర్వీస్ సర్వీస్ మీరు రాదా? ఇది వచ్చి సార్ నాకు కాకపోతే నాకు కంప్యూటర్ వర్క్ రాదు, నేను వాళ్ళకి చేయలేదు సార్. కానీ టైపిస్తున్నాడు కదా, టైపిస్తూ కొత్తగా వచ్చేసారు పాపం పేపర్ రెస్టారెంట్ సార్ ఆయన పేషెంట్ సార్ అప్పుడైనా ఏం పని రాదు చేయరన్నమాట. ఇది శాలరీ వేసుకున్నారు సార్. పోనీ గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి శాలరీ ఇద్దామంటే అది కూడా సార్ కాదు. ఇట్లాంటి ఆఫీసులు ఇట్లాంటి స్టాఫ్ని చూసి వచ్చాం కాబట్టి మీకు ఇట్లాంటి ట్రైనింగ్ కూడా జరిగింది. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, నేను కొన్ని అడుగుతాను, నేను కూడా కొన్ని కేర్ చేసుకున్నాను. మీ సేవలో లోనింగ్ కోసం అప్లై చేసుకుంటే అది ఓబీఎంఎంఎస్లో మనం ఎప్పుడో లాగిన్ వస్తుంది. వీటిని బట్టి శాంక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే గతంలోకి ఇప్పుడు తేడా ఏంటంటే, గతంలో బీసీ కార్పొరేషన్లో ఒక 15 టార్గెట్ ఉంటే 15 మళ్ళీ బీసీ బి కేటగిరీలోనే ఏ క్యాస్ట్కి వెళ్ళి ఎగ్జాంపుల్ పద్మశాలికి 2, అంటే 300 కాక 1. ఈ రకంగా ఎందుకు వెళ్తుంది అంటే మీరు ఏమైనా చేయాలన్నా కూడా ఏం చేయలేదు. ఇది చాలా కీలకమైంది. మీరు వెళ్ళిన తర్వాత ఒక్కసారి ట్రైనింగ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఇప్పుడు మన డిప్యూటీ గారు మన డిపిఆర్సి డైరెక్టర్ వీడియో కృష్ణరావు గారికి ఈ ట్రైనింగ్ మిషన్ మొత్తం కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఉంటుంది. అదేవిధంగా సూపరింటెండెంట్ యూనియన్ డైరెక్టర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు, అదేవిధంగా అందరి సిబ్బందికి నాకు తెలిసి మీ యొక్క రిక్వెస్ట్ వేయడం మేరకు దీన్ని కండక్ట్ చేయడం వల్ల మన వ్యవస్థ సఫలీకృతమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కేసులో చూస్తుంటేనే స్టార్టింగ్ వచ్చినప్పుడు
ఏదో తెలుసుకోవాలి నేర్చుకోవాలన్న ఆలోచన కనిపించింది. ఇప్పుడు మాకంతా తెలుసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఒకటి ఏంటి అంటే మనం నిరంతర విద్యార్థిలాగా ప్రతిదీ కూడా నిరంతరంగా నేర్చుకోవాల్సి వస్తుంది ప్రతిదీ. ఎందుకంటే అప్పుడు మాత్రమే నిరంతరంగా నేర్చుకుంటేనే మనం అప్డేట్లో ఉంటాము. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం మన పైన ఉంచిన నమ్మకానికి మనము సహకరించే సూచనల మీద మనందరి యొక్క టార్గెట్ ఏంటి? స్కూల్ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా ఒక సమస్యతో మనం ఆఫీస్కి వచ్చినప్పుడు ఆ సమస్యని ఎట్లా పరిష్కరించాలి, ఎవరి లెవెల్లో పరిష్కరించాలి అనే ఫస్ట్ సంపూర్ణ నాలెడ్జ్ మనకు ఉండాలి. అక్కడ స్కూల్లో పనిచేస్తే హెడ్ మాస్టర్తో ఏమవుతుంది, ఎగ్జామ్ తోటి ఏమవుతుంది, ఎగ్జామ్ ఫీజు కట్టడం కావచ్చు, మరొకటి కావచ్చు, టీసీ తీర్చడం కావచ్చు, లేదా మంచి సలహా ఇవ్వడం కావచ్చు. అట్లాంటి మనకు తెలుసుకోవడం వరకు మనకు మంచి నాలెడ్జ్ ఉండాలి. అంటే మనం అన్నిటి కూడా అవగాహన కల్పించుకోవాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను సర్వీస్లో వచ్చిన ఇనిషియల్లో 2000లో అప్పుడు డివి రాయట్ గారు వచ్చిన 4 years తర్వాత కలెక్టర్గా వచ్చినారు. నేను అప్పుడు మధురలో నేను సర్వీస్ చేస్తాను. అంటూ కూడా అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వస్తే ఏం చేస్తాం మన ఆఫీస్లో కానీ, తహసీల్దార్ ఆఫీస్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ ఉన్న సిబ్బంది అందరినీ కూడా ఒక్కొక్క ఏరియా డివైడ్ చేస్తాం. ఒక సైడ్ సూపరింటెండెంట్ గారు, ఒక సైడ్ సీనియర్ అసిస్టెంట్ గారు, ఒక సైడ్ జూనియర్ అసిస్టెంట్ గారు, అదేవిధంగా సిబ్బంది మన సెక్రటరీలు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆఫీస్లో ఎవరిలో ఒకరిని మార్నింగ్ వరకు ఇస్తాం. అప్పుడు మా జూనియర్ అసిస్టెంట్ వచ్చినారు. అప్పుడు కలెక్టర్ గారికి ఇంత జూనియర్ ఆఫీసర్కి ఏం తెలుస్తుంది, ఎట్లా ఉంచండి ఎంపీడీఓ గారు అని చెప్పేసి క్వశ్చన్ చేసినారు. ఆ క్వశ్చన్ చేయగా అప్పుడు ఆర్డీఓ గారు లేదు సార్ ఆయన ఉంచాడంటే ఆయన నాలెడ్జ్ ఉంటుంది ఉంచుతారు కూర్చోడం అని చెప్పి అనగానే కలెక్టర్ గారు డైరెక్ట్ జూనియర్ అసిస్టెంట్తో ఇంటరాక్ట్ అయ్యారు. ఇంటరాక్ట్ అయితే ఎంత ఆయన హ్యాపీ ఫీల్ అయిందంటే ఒక సీనియర్ అసిస్టెంట్తో మాట్లాడినా, సూపరింటెండెంట్ గారితో మాట్లాడినా, ఇవేదో ఎంపీడీఓ గారితో మాట్లాడినా ఆయనతో మాట్లాడితే ఎంత నాలెడ్జ్ వస్తుందో, అంటే ఎంత అవగాహన ఉన్నదో ఆ రకంగా అంత అవగాహన కలిపి చెప్పినాడు అన్నమాట. అంటే ఎవరు ఎక్కడ పోయినారు, వాళ్ళు ఏమేమి డేటా సేకరిస్తూ ఉన్నారు, గ్రామాల్లో ఫ్లడ్స్ ఏం చేస్తాం మనం ఎంతవరకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం అనేది అక్కడ మెయిన్. ఈరోజు మీరు జూనియర్ అసిస్టెంట్స్ కావచ్చు, రేపు సీనియర్ అసిస్టెంట్స్, సూపరింటెండెంట్స్, ఎంపీడీఓస్, అప్పుడు డిప్యూటీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ దాకా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అందరికీ కూడా. ఈ రోజు అందరూ కూడా ఈరోజు డిపిఓ గారు తీసుకున్నా ఒకప్పుడు జూనియర్ అసిస్టెంట్, ఒకప్పుడు డిపిఓ తీసుకుంటే కూడా వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఏంటంటే ఎప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కెరీర్ అడ్వాన్స్మెంట్ ఉంటుంది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతిదాన్ని నేర్చుకొని దాన్ని కెరీర్ అడ్వాన్స్మెంట్ పెంచుకోవాలి. ఎట్ ద సేమ్ టైం స్కూళ్ళలో పనిచేసే వాళ్ళు కానీ లేదా మండలంలో పనిచేసినప్పుడు కానీ మీకు టైం దొరికినప్పుడు అందరూ కూడా ఎక్సెప్షన్ ఉన్నారు కాబట్టి గ్రూప్స్ పైన మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. దాంట్లో మనకి ఎవ్రీడే ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు 14 గంటలు చదివినా, 18 గంటలు చదివినా అని చెప్పేసి. ఎన్ని గంటలు చదివిన ముఖ్యం కాదు, ఎంత చదివిన అనేది ముఖ్యం. పర్ డే 4 to 5 hours మంచిగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చాలామంది కూడా ఎదిగిన వాళ్ళు కూడా. బెస్ట్ ఎగ్జాంపుల్ రామచంద్రుడు అని చెప్పేసి నా రూమ్మేటే. ఒకప్పుడు ఆయన మన దాంట్లోనే వీడియోగా చేరాడు. వీడియోగా చేరి 2 రోజులు పనిచేసి ఆ తర్వాత అక్కడ ఉన్న ఎంపీడీ గారితో మాట్లాడి అప్పుడు వీడియో వ్యవస్థ ఉండేది. ఇప్పుడు దాన్ని పంచాయత్ సెక్రటరీ అంటున్నాం మనం. ప్రతి రోజు ఒక విలేజ్ పోవడం, అక్కడ సమస్యలు తీసుకురావడం, అక్కడ పబ్లిక్తో మాట్లాడడం, మామూలుగా లోన్స్ అవి ఉంటాయి, ఆ ఫామ్స్ ఫిల్అప్ చేయడం, వచ్చి ఆఫీస్కి ఇచ్చేయడం, మధ్యాహ్నం తర్వాత చదువుకోవడం. ఆ విధంగా చేసి ఈరోజు మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను. ఫస్ట్ ఐపీఎస్ అయ్యాను, దాన్ని ఐఏఎస్ అయ్యాను. కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా ఎవరి అవకాశాలు ఎట్లా ఉన్నాయో ఎవరికి తెలియదు. కాబట్టి ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు గ్రూప్స్ వచ్చినా వాటిని ఇమీడియట్గా మీరు అటెండ్ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఇనిషియల్గా డిపార్ట్మెంట్కి వచ్చింది కాబట్టి మనకు లోకల్ బాడీస్ పేపర్ 1, పేపర్ 2 2 ఉంటాయి. అదేవిధంగా ఈఓ టెస్ట్ కూడా ఉంటుంది. నేను ట్రైనింగ్లో మీకు అందరూ కవర్ చేసి ఉంటాను నాకు తెలిసి. అది కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా అందరూ కూడా ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి పాస్ కావాలి. అదేవిధంగా ఆర్టీఐ యాక్ట్ వచ్చినా కానీ ఏది వచ్చినా అన్నీ మీకు ఇక్కడ చెప్తున్నారు కాబట్టి దానికి రిఫరెన్స్ బుక్సెస్ కూడా మన శ్రీనివాసన్ గారు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ రిఫరెన్స్ చదివితే ఇంకా డీప్ నాలెడ్జ్ వస్తుంది. అవే కూడా కొన్ని జీవోస్ బుక్స్ ఉంటాయి, అవి కూడా జీవో బుక్స్ కూడా వాళ్ళు చెప్తారు. అవి కూడా చదివితే నాలెడ్జ్ ఇస్తూ ఉంటాయి. అంటే మనకు ఎక్కువ టైం ఉన్నప్పుడు ఎక్కువ చదవడానికి అవకాశం ఉంటే ఎక్కువ నాలెడ్జ్ పెంచుకోవాలి. అది ఒక కేడర్లో వచ్చేసిన తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత వెళ్తూ ఉంటే టైం సరిపోతుంది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మ్యారేజ్, పిల్లలు అంత సెటప్ ఉంటే ఉండదు. కాబట్టి ఏంటంటే ఎక్కువ టైం దొరికినప్పుడు కూడా మీరు
నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఇక ఈ మా సైడ్ నుంచి ట్రైనింగ్ బాగా ఇచ్చాం అనుకుంటా ఉన్నాను నేనైతే. ముఖ్యంగా మన ఇక్కడ ఫండ్స్ ప్రాబ్లం ఉండడం వల్ల మీకు భోజనం పెట్టలేకపోయినాము. కానీ మన సిబ్బంది అందరూ ఒక్కొక్కరు ముందుకు వచ్చి వాళ్ళు ఓన్గా కంట్రిబ్యూట్ చేసి పెట్టినందుకు వారికి కూడా మన వ్యవస్థాపకంగా ఈ యొక్క ఫీలింగ్ ఏంటి, తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ ప్లాన్ ఎట్లా ఉండాలి అనేది తెలుస్తుంది. మీరు ఎవరైనా ఇద్దరు ముగ్గురు ముందుకు వచ్చి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. ఎవరు చేస్తారు? స్టార్ట్ చేయండి. My name is G. Gautam sir. I am working at MPP Varni. Superintendent Sunita Devi గారికి, సీనియర్ అసిస్టెంట్ సార్కి మరియు డైలీ మాకు టీలు వాటర్ భోజనాలు సర్వీ చేస్తున్న ఆఫీస్ అపాయింట్మెంట్స్ గారికి మరియు నా తోటి ఉద్యోగులు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. సార్ మొదట 8 days ట్రైనింగ్ షెడ్యూల్ చూడాలని 8 days అవ్వ చాలా రోజులు అవుతుంది. 8 days ఆఫ్ ట్రైనింగ్ అని కొద్దిగా ఆలోచించాం సార్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 8 days 8 పీరియడ్స్ అయిపోయింది సార్. అట్లా శ్రీనివాసన్ సార్ మమ్మల్ని ఎంగేజ్ చేశారు సార్. డైలీ క్లాసెస్ కంటిన్యూగా టైం పంక్చువల్తో సార్తో వచ్చారు సార్. మేము కూడా అంతే శ్రద్ధతో విన్నాం సార్. యాక్చువల్గా మొత్తం శ్రీనివాసన్ సార్ సారే మొత్తం తన భుజాలపై వేస్తున్నారు సార్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొత్తాన్ని. ఎవరు వచ్చినా రాకుండా నాకు బాధ్యత దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని ఒక దృఢ సంకల్పం ఎంత తీసుకున్నారు సార్. ఇంకా బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే భాస్కర్ అన్న ఫుల్ సపోర్ట్ ఉంది సార్. భాస్కర్ గారు కూడా అయితే ట్రైనింగ్లో ఎస్టాబ్లిష్మెంట్స్ అకౌంట్స్ క్లాసు వింటూ ఉన్నాం. కానీ మాలో కొద్దిగా ఎక్కడో సందిగ్ధత, మాకు ఒక రెగ్యులరైజేషన్ అనేది చిన్న ప్రాబ్లం ఉంది సార్. అది కూడా ఉంది. కానీ యాక్చువల్గా అపాయింట్మెంట్ లెటర్లోనే సెకండ్ రెగ్యులైజ్ ఆఫ్టర్ 2 years అని రాసి ఉంది సార్. దాంట్లో మీకు చూపిస్తారు సార్. అది కూడా ఇంకోటి మా అకౌంట్స్ సెక్షన్ సార్ శ్రీవాసరావు సార్ కూడా బాగా చెప్పారు సార్. సార్కి కొద్దిగా సార్ క్లాస్ స్టార్ట్ చేయడానికి కొద్దిసేపు తర్వాత యోగా సార్ రావడం వల్ల కొద్దిగా సార్ క్లాస్ కొద్దిగా నెక్స్ట్ టైం ఇంప్రూవ్ అవుతుంది అనిపిస్తుంది సార్. సార్ ఊళ్ళో బ్లాక్గా చెప్పగలరు అనిపిస్తుంది సార్. అన్ని సబ్జెక్ట్ కవర్ అయిపోయింది సార్. మెడికల్ ఎమర్జెన్సీ, ఆర్టీఏ కానీ ఎస్టాబ్లిష్మెంట్స్, మన కోర్టు కేసెస్, మన డెమాన్స్ట్రేషన్స్, బడ్జెట్, మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేశాను సార్. యాక్చువల్గా ప్రతి టాపిక్కి సెమినార్ వర్క్షాప్ లాగా చేస్తే ప్రతి టాపిక్కి ఒకటే థియరీ ఒకటే ప్రాక్టికల్ అవసరం సార్. నెక్స్ట్ సెషన్కి ప్రతి టాపిక్కి థియరీ సెమినార్ కంపల్సరీ కావాలి సార్. ఈ 8 days మేము జస్ట్ బేసిక్స్కి మాకు టైం సరిపోలేదు సార్. యాక్చువల్గా చెప్పాలంటే జస్ట్ బేసిక్స్కి టైం సరిపోలేదు. ఇండెప్త్ అయితే మాత్రం ఇంకా టైం కావాలి సార్. మా జిల్లా అసిస్టెంట్ తరఫున ఈ చక్కటి ట్రైనింగ్ ఇచ్చినందుకు మాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఈ ఒక ట్రైనింగ్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ జనరేషన్ మేము మళ్ళీ కాపాడినట్టు సార్. ట్రైనింగ్ ఇవ్వకుంటే కూడా మేము వర్క్లో ఎంత ఉంటుంది అన్నీ మళ్ళీ చేస్తాము, శాలరీ చేయగలుగుతాము, ఎస్టాబ్లిష్మెంట్ చూసుకోగలుగుతాము. కానీ కొద్దిగా డౌట్స్తో చేస్తున్నాము సార్. ఇప్పుడు మాకు ఫుల్ క్లారిటీగా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. శ్రీనివాసన్ సార్ అంటే కాబట్టి ఉమ్మడి జిల్లాలో సంసార్ అంటే అందరికీ శ్రీనివాసన్ అంటే తెలియదు, సంసార్ అంటే తెలుస్తుంది. ఎందుకంటే సంసార్ అంటే అంత ఫేమస్ ఉమ్మడి జిల్లాలో. సన్ అంటేనే అంత పెళ్ళలో ఉంది. సూర్యుడు వెతుకుని ఇస్తారు. మా జీవితంలో వెతుకుని ఇస్తారు, అందరికీ వెతుకిచ్చాడు. మేము ఇప్పటి నుంచి మా వర్క్స్ని ఫుల్ కాన్ఫిడెన్స్ చేయగలుగుతాం అనే ఒక మాకు దృఢ సంకల్పం వచ్చింది సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అది అందరూ నేర్చుకోవాలి. అదేవిధంగా గౌతమ్ మాట్లాడుతూ ఒక డౌట్ వ్యక్తం చేసినాడు. ఇది మన రెగ్యులరైజేషన్ అనేది గవర్నమెంట్ కంపల్సరీ చేయాల్సిందే. కానీ సెట్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి. ఆ ఫార్మ్స్ ఫిల్అప్ చేయాల్సింది ఉంటుంది. కాబట్టి 2 years సర్వీస్ కంప్లీట్ కాగానే ఆ ఫార్మ్స్ ఫిల్అప్ చేస్తే మన వాళ్ళందరూ ఒక నుంచి ప్రాసెస్ చేసి మేము కమిషనర్ గారికి పంపుతాము. కమిషనర్ గారి ద్వారా మాకు ఎంక్వైరీకి వస్తుంది, మీకు బోర్డు వస్తాయి. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కడెక్కడ చేస్తారు ఇంకా అనేది ఈ డిపార్ట్మెంట్లో జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 2 years కాగానే అప్లై చేయాల్సింది. అయితే దాన్ని కొంచెం మనము ఎట్లా అనేది మనం సిపిఆర్ తోటి మాట్లాడి చేద్దాం. ఒక రిప్రజెంటేషన్ అయితే ఇమ్మన్నాను, వాళ్ళు ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనం సిపిఆర్ కమ్యూనిటీ ఓకే క్లారిఫికేషన్ కోసం ఆటోమేటిక్ 2 years అయిపోయింది అనగానే ఫస్ట్ ఇంప్లిమెంట్
100% చేయాల్సిందే, చేస్తాను కూడా. దానికోసం ఎవరు కూడా అపోహలు, ఎవరు నిరుత్సాహపడద్దు, భయపడద్దు. 100% చేయించే బాధ్యత నాది. నాతో జాబ్ చేసే వాళ్ళందరికీ ఎందుకు పాదాభివందనం అన్నా అంటే, సార్ నేను 33 సంవత్సరాల నుంచి వంటింటి నుండి డైరెక్ట్ జాబ్కి వచ్చింది. అంటే దురదృష్టవశాత్తు నాకు వచ్చింది. కాకపోతే జాయిన్ అయిన తర్వాత నేను చెయ్యలేను, ఎట్లా ఏమి చాలా భయము, నాకు అక్కడ కోఆపరేషన్ లేదు, ఏమీ తెలియదు. ఈ ట్రైనింగ్ వల్ల సార్ చెప్పే విధానం వల్ల క్యాష్ బుక్ అంటే ఏంటి, సర్వీస్ బుక్ అంటే ఏంటి, దాన్ని ఎలా రాయాలి, ఇందులో ఏముంటుంది, ప్రతి జాబ్కు సంబంధించిన ప్రతి విషయం తెలియడం వల్ల ఈ 8 రోజులలో మీరు అన్నట్టు సార్ ముందు ఏమీ రాని ముఖం వాడిపోయింది. ఈ 8 రోజులలో నేర్చుకోవడం వల్ల నాలో ఏం కాన్ఫిడెంట్ పెరిగింది అంటే, నేను పోయి హెచ్ఎంను జాబ్ నాకు ట్రైనింగ్ ఇచ్చిండు, నేను చేస్తా, నేను చెయ్యగలుగుతా, నాలో సత్తా ఉంది అని అడిగే ఎందుకంటే నేను పూర్తిగా హౌస్ వైఫ్ని. మీలో కొందరు ఎంటెక్ బీటెక్ మీరు చేసిండ్రు, మీకు అవగాహన ఉంది. నేను మొత్తం వంటింటికి దురదృష్టవశాత్తుగా జాబ్ పరంగా వచ్చా. అందుకే సార్ మీకు అందరికీ నేను పాదాభివందనం ఎందుకన్నా అంటే, గురువు చెప్పిన చదివే మంచి చదువు అన్నట్టు ఒక ఇంటర్మీడియట్ వరకు 10th వరకు చదువుకున్నాము. మనం సృష్టికి తల్లిదండ్రులు పరిచయం చేసిండు, తర్వాత ప్రపంచానికి గురువులు పరిచయం చేసిండు. ఈ జాబ్ నా అభిప్రాయం ప్రకారంగా ఈ జాబ్ పరంగా శ్రీనివాస గారు చెప్పిన విషయాల వల్ల నేను జాబ్లో జీవితాన్ని ఉండగలుగుతున్నా అన్న తృప్తి నాకు అయింది సార్. అంటే గురువులు ఇచ్చిన అసలు గురువుకున్న స్థానం అది అసలు నిలకట్టలేనిది, దానంత గొప్పది లేదు. ఎందుకంటే గురువు సార్ మనకు చెప్పింది, ఇంత ట్రైనింగ్ ఇచ్చిండ్రు, ఇన్ని చేసిండ్రు, కానీ సార్ ఏమీ ఆశించలేదు, ఏమీ మనల్ని అడగలేదు. అంటే గురువు యొక్క గొప్పతనం అది. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు చూడండి, నా పరిస్థితి కూడా అలా ఉంది. ఈ 8 రోజుల ట్రైనింగ్ వల్ల నేను సాధిస్తా అన్న నమ్మకం కొంచెం కలిగింది. థ్యాంక్ యూ సార్. దానివల్ల కూడా చాలా నాలెడ్జ్ వస్తుంది, చాలా ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఈ ట్రైనింగ్ వల్ల ఇదే కాకుండా సబ్జెక్టే కాకుండా ఈ రకమైనటువంటి వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ participate in the training program regarding establishments and accounts conducted by Srinivasan sir and all the members, resource persons. First of all, every session, the 8 days no, they were very highly informative. Everybody got the opportunity to learn something. Actually, ఒక బేస్ క్రియేట్ చేసింది, ప్రతి వర్డ్కి మీనింగ్ ఏంటో అర్థమయ్యేలా. Every day it was very informative, and sir had covered all the subjects related to our job profiles regarding service books, pay bills, salary bills, accounts, everything, and budget related procedures, elections, ఎలా కండక్ట్ చేస్తారు, ఎలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిల్లా పరిషత్ బాడీ అంటే నాకు రియల్గా ఐడియా లేదు సార్. బట్ డ్యూ టు విత్ ద హెల్ప్ ఆఫ్ ది సార్ యాక్చువల్గా క్లియర్గా అర్థమైంది అసలు ఎంపీటీసీ అంటే ఏంటి, జెడ్పీటీసీ అంటే ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని ఒక పిక్చర్ అయితే మాకు ఫామ్ అయింది ఎవ్రీ ఇండివిజువల్కి ఇక్కడ. అండ్ ఎవ్రీ టాపిక్ని చాలా క్లియర్గా విత్ హైలీ పేషెంట్గా, మేము ఇంకా కొంచెం నెగ్లిజెంట్గా ఉండే లేట్గా రావడం, బట్ సర్ ఇస్ వెరీ ఆన్ పాయింట్ 100%గా మాకు ఎవ్రీ టాపిక్ని రీచ్ అయ్యేలాగా, ఎవ్రీ ఇండివిజువల్కి రీచ్ అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ సార్ చెప్పడం వల్లనే ఈ కాంప్లెక్స్ ప్రాసెస్, ఈ ఎలక్షన్స్ ఇవన్నిటిని అసలు కొంచెమైనా మేము రేపు వెళ్ళి పార్టిసిపేట్ చేసే దాంట్లో ఎట్లా బిహేవ్ చేయాలి, అసలు ఏంటి అని అర్థమయ్యేలాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. And on behalf of all the participants over here, we are very thankful, and who made this program successful and permission ichi maaku idi possible ayyelaga chestunnanduku very thankful. And ikkadunna prati supporting team kuda thankful, and we really look forward for for more such capacity building programs, sir. Thank you very much. ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవాలి. మేము ఈరోజు ఏం చేసినాం, ఇది మేము చేసినారు, ఇదేదో చేద్దాం. ఒక డౌట్ ఉంటే అక్కడ వీడియోలోనే 90% రిజల్వ్ అవుతుంది. కానప్పుడు మన సంసారం ఉన్నాడు, మళ్ళీ మన స్టూడెంట్స్ ఉన్నారు,
మన సీనియర్స్ ఉంటారు జిల్లా పరిషత్లో, ఎవరు అడిగినా మీకు గైడ్ చేస్తుంటారు. స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు నాకు వాళ్ళకి ఏం ఇవ్వలేదు. తర్వాత కొన్ని రోజులకు లెటర్ ట్రాన్స్ఫర్స్ 1 year బ్యాక్ అవ్వడం వల్ల అందరికీ కూడా లక్కడైపోయింది. అప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు, ఎట్లా చేయాలా అని చెప్పిన వాళ్ళు కూడా చేరుకుంటారు. అట్లాంటి టైంలో బాగా నలిగిపోయినా నేను 2-3 months చూసే వాళ్ళని ఈ సెక్షన్స్ కానీ మళ్ళీ ఆధార్ కమిషన్స్ కానీ ఇవన్నీ ఏం చేయాలంటే ఒక్కటిసారి నా ముందే పడిపోయినాయి గవర్నమెంట్. ఆయన కూడా భయపడకుండా వేరే వాళ్ళ దగ్గర అయ్యా పోలీస్ అక్కడే వేరే డిపార్ట్మెంట్లో ఉన్నాడు, వాళ్ళ దగ్గర కొన్ని టిప్స్ నేర్చుకొని అలా రిటర్న్ అయ్యి టిప్స్ చేస్తున్నాను, శాలరీస్ అక్కడ టిప్స్ కూడా వస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇంకా మనము కష్టపడే పైకి వస్తుంది. ఏ వర్క్ అయినా కానీ నేర్చుకున్న తర్వాతనే చేయగలుగుతాం. అలా ప్రతి దానికి మనం ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనకు దాని మీద అవగాహన అనేది వస్తుంది. ఆ తర్వాత మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. 1-2 సార్లు మనకు ఆ పని మీద ఇంకా డౌట్ ఉంటే కానీ 3వ అయినా సరే 4వ అయినా సరే మన ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ ఎవరికైనా కానీ అడిగి క్లారిటీ తీసుకున్న తర్వాతనే అప్పుడు ఫర్దర్ స్టెప్ ఒకటి ముందుకు వేయాలి. అది కూడా వేసే ముందు మన సీనియర్ ఆఫీసర్స్, సీనియర్ అసిస్టెంట్ కానీ సూపరింటెండెంట్ సార్ కానీ ఎప్పుడు అందుబాటులోనే ఆఫీస్లోనే ఉంటారు. వాళ్ళని కూడా ఒక మాట చెప్పి అది కరెక్టేనా కాదా, మరి ఈ విధంగానే చేస్తారా లేకపోతే ఇంకా వేరే విధంగా మనం చేయగలుగుతారా అని చెప్పేసి అడ్వైస్ తీసుకొని మనం ఫర్దర్ స్టెప్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 8 రోజులు ట్రైనింగ్ ఇచ్చినందుకు మనకు చాలా జ్ఞానం అనేది సెక్షన్ వైజ్గా మెయింటెనెన్స్ ఏ విధంగా ఉన్నది, ఒకటి జిల్లా పరిషత్ విజిట్, తర్వాత అదేవిధంగా ఎక్కువ మంది స్కూల్స్లో చేస్తున్నారు కాబట్టి మండల ఆఫీస్ నిజామాబాద్ విజిట్ కూడా పెట్టుకున్నాము అంటే సెకండ్ సెషన్లో. తర్వాత వాళ్ళందరూ అన్నది ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా నెక్స్ట్ రిఫ్రెష్మెంట్ టైంలో ఒకరోజు థియరీ, ఒకరోజు వర్క్షాప్ లాగా పెట్టుకుంటే ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. మా సబ్మిషనే సార్, మా యొక్క జిల్లా బాడీ మరియు పరిషత్ యూనిట్ బాడీ కలిసి ఇంత మంచి కార్యక్రమానికి ఇంతమంది సహకరించినది చిన్న మా కోరిక సార్. మా కోరికని మన్నించి చిన్న సన్మానం చేస్తాను సార్. చిన్న సార్ అంటే మా పర్సనల్ మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి మాకు చాలా మా కోరికను మన్నించినందుకు ఒక చిన్న సబ్మిషన్ మా కోరిక సార్, చిన్న సబ్మిషన్. మీకోసం ఇంత కష్టపడి మీకు తన జ్ఞానాన్ని పంచిచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుతూ చిన్న సన్మానానికి సమయం ఇవ్వాలి. అసలు తనకు సన్మానం అంటే ఇష్టపడడు, కాకపోయినా మన బలవంతంగా మనం చేయాల్సిన బాధ్యత మనకుంది. మన బాధ్యత మనం నెరవేర్చాలి. థ్యాంక్ యూ సార్.